హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో లాంగ్ టైం నో సీ కదా. ఏంటి అంటే చాలా బిజీ ఉంటున్నాను గైస్, నేనైతే అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో చాలా డేస్కి లాంగ్ వీడియో పెట్టాను అండ్ రోజుకి ఒక్క షార్ట్ అన్న పోస్ట్ చేయాలి అనుకుంటానా, అస్సలు కుదరడం లేదు, ఖాళీ ఉండడం లేదు నాకు అస్సలు. సో వాట్ ఎవర్, చాలా డేస్కి వ్లాగ్ చేస్తున్నాను. దిస్ వ్లాగ్ ఈజ్ రిగార్డింగ్ మన లియో అన్నమాట. పెట్ క్లినిక్ విజిట్ చేసాము. ఎందుకు అంటే మొన్న జూన్ 13కి 1 ఇయర్ కంప్లీట్ అయిందనమాట మన లియోని తీసుకొచ్చి. సో 1 ఇయర్కి వేయించాల్సిన వ్యాక్సిన్ అండ్ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఒకటి, డీవార్మింగ్ ఒకటి చేయించాలి. సో ఇంక అందుకే టిక్స్ కూడా బాగా ఎక్కువైపోయినాయి. అందుకే ఎలాగో ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ప్రాబ్లమ్స్ అని చెప్పి వెట్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. సో 1 ఇయర్ కంప్లీట్ అయిన డాగ్స్కి డీవార్మింగ్ 3 మంత్స్కి ఒకసారి చేయించాలి అండ్ 1 ఇయర్ కంప్లీట్ అయిన డాగ్కి ఒక వ్యాక్సిన్ వేయించాలి అండ్ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ కూడా వేయించాలన్నమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ కోసం, డబ్బుల కోసం అస్సలు చూసుకోవద్దు. మీ డాగ్ హెల్తీగా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ వేయించాల్సిందే. సో క్లినిక్కి తీసుకువెళ్ళగానే ఫస్ట్ వెయిట్ చూస్తారు అండ్ టెంపరేచర్ కూడా చూస్తారన్నమాట. సో టెంపరేచర్ నార్మల్గా ఉంది, వెయిట్ కూడా నార్మల్గానే ఉంది. సో డీవార్మింగ్ ట్యాబ్లెట్ అస్సలు వేయించడం చాలా కష్టమైపోతుంది. ముందు కూడా 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి అలా వేసేదాన్ని. సో వాడు ఏంటి అంటే హాఫ్ ట్యాబ్లెట్ వేసేవాడు, హాఫ్ వేయనిచ్చేవాడు కాదనమాట. సో డాక్టర్కి నేను ఏం చెప్పా అంటే, మీరే వేసేయండి డాక్టర్, ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఇక్కడే క్లినిక్లో వేసేయండి అంటే, అవ్వదు మేడం, కుదరదు మేడం అని చెప్పేసి ఆయన అన్నారు. కష్టం అని చెప్పి మీరే వేయించేయండి ఇష్టమైన ఫుడ్లో కలిపి అని చెప్పారనమాట. లేదండి అస్సలు వేయించుకోడు అంటే, వ్యాక్సిన్ ఎంత ఇన్నోసెంట్గా, సైలెంట్గా, క్యూట్గా కూర్చొని వ్యాక్సిన్ వేయించుకున్నాడు అనమాట. సో ఇంత క్యూట్గా, సైలెంట్గా వేయించుకుంటున్నాడు, మీరెందుకు డివార్మింగ్ ట్యాబ్లెట్ వేయడానికి అంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. వీడు యాక్టింగ్లు తెలియదు అనమాట. ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాడు, బయట ఉంటే ఒకలా ఉంటాడు. మన లియో అంత నాటిగా, రౌడీలా ఉంటాడనమాట ఇంట్లో. చూడండి వ్యాక్సిన్ కిక్కురు మనకుండా వేయించుకున్నాడు 2 కూడాను. సో ఆ డాక్టర్ నమ్మలేదన్నమాట వీడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి. సో ఇప్పుడు వేసింది వ్యాక్సిన్ అనమాట. నేను 9-in-1 వ్యాక్సిన్సే వేపిస్తున్నాను ఫస్ట్ నుంచి కూడాను. సో 7-in-1 అండ్ 9-in-1 రెండిట్లో 9-in-1 ఇస్ ద బెస్ట్. 200-300 డిఫరెన్స్ ఉంటుంది, బట్ 9-in-1 ఇస్ ద బెస్ట్ అనమాట వ్యాక్సిన్ అయితే. సో ఇచ్చింగ్ చేస్తున్నాడు అని చెప్తే ఒక టానిక్ కూడా రాశారు అండ్ ట్యాబ్లెట్, ఒక షాంపూ కూడా. టిక్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పా కదా, అండ్ స్పాట్ ఆన్ అనే మెడిసిన్ టిక్స్కి రాశారనమాట. సో ఇంకా మొత్తం అన్ని మెడిసిన్ అన్నీ తీసుకొని ఇంకా మరలా ఇంటికి తీసుకొచ్చా అన్నమాట సార్ని. మ్యాటర్ ఏంటి అనేసి అంటే, బిల్లు 2000 అబోనే అయిపోయింది. సో కొంచెం అండ్ వీడి ఫుడ్ కూడా, వీడు తింటున్న కెబుల్ ఫుడ్ కూడా ఒక 5 days 7 days వస్తుంది. ఆ ప్యాకెట్ కూడా తీసుకోవాలి. ఆ ఫుడ్ ప్యాకెట్ కూడా 2000 ఉంటుందన్నమాట. సో బడ్జెట్ ఎక్కువైపోయి మనకి టిక్స్కి స్పాట్ ఆన్ అనే మెడిసిన్ తీసుకున్నాను, కానీ దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్రావిక్టో అనే ట్యాబ్లెట్ అనమాట. అది 3 months వరకు టిక్స్ అంటూ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ ఇచ్చింగ్ లేకుండా చేస్తుంది, పప్పి హెల్దీగా ఉండేలా చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ 1800 రూపీస్, మళ్ళీ బడ్జెట్ పెట్టలేక ఇంకా చాలా మెయింటెనెన్స్ ఉందని చెప్పి నేను స్పాట్ ఆన్ అనే మెడిసిన్ తీసుకున్నాను. అది 200 రూపీస్. అది 1 month వరకు టిక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇంత ఉంటుందండి ఒక డాగ్ని మెయింటైన్ చేయాలంటే. లైక్ కిడ్ అనమాట. కిడ్కి ఎంత అయితే ఖర్చు అవుతుందో డాగ్ కూడా అంతే ఖర్చు అవుతుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి డాక్టర్ అయితే ఇచ్చారో నేను అవన్నీ చూపిస్తున్నా మీకు. బికాజ్ డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా మీ డాగ్కి సేమ్ టిక్స్ ఉంటే, ప్రాబ్లం ఉంటే కనుక మీరు సేమ్ మెడిసిన్ తీసుకోవచ్చు. బికాజ్ ఐ పెయిడ్ 300 రూపీస్ ఫర్ కన్సల్టేషన్ టు వెట్ అనమాట. సో మీకు ఆ డబ్బులైనా మిగులుతాయి కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. స్పాట్ ఆన్ అనే మెడిసిన్ టిక్స్ ఉంటే కనుక స్పాట్ ఆన్ అనే మెడిసిన్ 1 month యూజ్ అవుతుంది టిక్స్ రాకుండా. సింపారికా అనే ట్యాబ్లెట్, అది 700 రూపీస్, అది 2 months ప్రివెంట్ చేస్తుంది. అండ్ బ్రావిక్టో అనే ట్యాబ్లెట్ 3 months టిక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అది 1800 రూపీస్. సో
అది మీ బడ్జెట్ని బట్టి మీ చాయిస్ని బట్టి ఉంటుంది. అండ్ ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఇది. అండ్ నాకు ఇన్స్టాలో మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఈశ్వరి టాక్స్ అని, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాలో ఎక్కువగా నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ అయితే ఇది, అక్క మా డాగ్కి టిక్స్ వచ్చినాయి, ఏదైనా సొల్యూషన్ చెప్పవా ప్లీజ్, ఏదైనా హోమ్ రెమెడీ చెప్పవా అంటారు. హోమ్ రెమెడీ అంటూ ఏది పని చేయదు అంత ఎఫెక్టివ్గా. మెడిసిన్కి వెళ్ళాల్సిందే అండ్ మెడిసిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో మెడిసిన్ ఎలాగో ఎక్స్పెన్సివ్ కాబట్టి కన్సల్టేషన్ ఫీజు అయినా సరే తగ్గిద్దామని మీకు మెడిసిన్ నేమ్స్ చెప్తున్నాను ఇంత పర్టికులర్గా. సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా మీరు తీసుకోవచ్చు. ఈ టానిక్ ఇచ్చింగ్కి అండ్ షాంపూ వచ్చి టిక్స్కి అన్నమాట. నేను షాంపూని ఇంకా మీకు షార్ట్లో క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ షార్ట్లో. సో షాంపూ పెట్టిన తర్వాత 10 minutes వాష్ చేయకుండా అలా కాంటాక్ట్లో ఉంచమన్నారు, లిక్ చేసుకోకుండా చూడమన్నారు అనమాట డాక్టర్ అయితే. సో అదండి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయితే. సో బిల్ ఎంత అయిందో తెలుసా? 1800 అయిందండి వ్యాక్సిన్కి, ఈ మెడిసిన్కి కలిపి 1800. అండ్ ఈ టాటా ఛార్జ్ 2000 రూపీస్ అయింది. పెట్స్ని మెయింటైన్ చేయడం ఈక్వల్ టు కిడ్స్ తెలుసా? ఓ మై గాడ్. అరే లియో కనిపించాలి. చూసారా, 2000 ఖర్చు చేయించాడు ఇప్పుడు నాతో. నువ్వు జాబ్ చేయి, నువ్వు వర్క్ చేయి, నాకు 2000 రూపీస్ తీసుకొచ్చి ఇవ్వు ఇప్పుడు, ఓకేనా? మమ్మీ కూడా జాబ్ చేయట్లేదు, ఎలా చెప్పు చెప్పు ఎలా చెప్పు. సో అదండి. సో గైస్ అది అలా జరిగింది. ఇప్పుడు మీకు సో ఇప్పుడు మీకు మెడిసిన్ అది క్లియర్గా నేను నేమ్స్ అవి చూపిస్తాను. కన్సల్టేషన్ లేకుండా మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఇది డాక్టర్ చూసారు కదా, డాక్టర్ కన్సల్టేషన్తోనే నేను ఈ మెడిసిన్ అది తీసుకున్నాను. మీ పెట్స్కి టిక్స్ ఉంటే వితౌట్ కన్సల్టేషన్గా హెల్ప్ అవుతుంది. సేమ్ మీరు కొనుక్కోవచ్చు. వ్యాక్సిన్ వేయించేసాను ఫైనల్గా. అండ్ వైజాగ్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను వ్యాక్సిన్ అండ్ ర్యాబీస్ వేయించిన తర్వాత వచ్చిన న్యూస్ ఏంటి అంటే, భీమ్లీలో డాగ్ బైట్ చేయడం వల్ల ఒక ఫాదర్ అండ్ సన్ చనిపోయారంట. వాటికి యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ చేయించలేదు. సో ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి మీ డాగ్కి కేర్ తీసుకోండి, టైం టు టైం వేయించేయండి. సో నేను ఇక్కడ వెనక వాయిస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మైక్ తీసుకుంటాను, నా వాయిస్ వినిపించట్లేదు, అందుకే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ అన్ అనదర్ బ్లాగ్.